అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ఉద్యోగ పర్వం మూడో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే రెండో భాగంలో సంజయుని పలుకులను వినిన ధృతరాష్ట్రుడు పాండవుల కౌరవుల బలాబలాలను జాగ్రత్తగా పోల్చనారంభించి అతడు పాండవుల బలము అధికమని నిర్ధారించుకుని దుర్యోధనునితో పుత్ర దయచేసి పాండవులతో శాంతి ఒప్పందం చేసుకునుము అన్నదాంతో మనము రెండో భాగాన్ని ముగించాం. అయితే ఇప్పుడు మూడో భాగంలో ధృతరాష్ట్రుడి పలుకులకు దుర్యోధనుడు ఏం చెప్పబోతున్నాడో, తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. అయితే ధృతరాష్ట్రుడు పలుకులు దుర్యోధనునికి తీవ్రంగా ఆగ్రహమును కలిగించెను. దానితో అతడు ఇట్లు బదులిచ్చెను: తండ్రి, దేవతల భౌతిక ఆసక్తులను త్యజించి ఉన్నత స్వర్గస్థితులలో నెలకొనిరి. మానవుల వ్యవహారాలను వారెందుకు పట్టించుకొందురు? ఒకవేళ దేవతలు పాండవుల శ్రేయస్సును వాంఛించు వారైనచో పాండవులు ఎలా దురదృష్టములకు గురికాపడరి? ఒకవేళ దేవతలు కూడా పాండవులకు సహాయం అందించినచో ఏం జరుగును? వారి బలము కంటెను మన బలము గొప్పది. భూమి రెండుగా చీలినను నేను దానిని తిరిగి కలుపగలను. నేను కోరుకునినచో బ్రహ్మ ప్రళయమును కూడా నివారింపగలను. నేను గొప్పలు పలుకుటలేదు. ఎందుకనగా ఇది వరకు ఎన్నడూ నన్ను నేను ప్రశంసించుకోలేదు. మీ అనవసర భయాలను తొలగింపతలచి మాత్రమే సమాచారమును అందిస్తున్నాను. కర్ణుడు కూడా ఇట్లు పలికెను: ఓ రాజా, కేవలం నీ పరాక్రమం పైననే ఆధారపడనవసరం లేదు. ఎందుకనగా నేను ఒంటరిగా పాండవులందరినీ జయింప సమర్థుడను. అప్పుడు భీష్ముడు ఆగ్రహముతో జోక్యం చేసుకుంటూ ఇట్లనెను: సూతపుత్ర, నీవు ప్రగల్భాలు పలకవచ్చును. ఎందుకనగా ఎవరైనను తాను వీరుడనని భావింపవచ్చును. కానీ శ్రీకృష్ణ భగవానుని సహాయముతో అర్జునుడు నీ అహంకారమును మాత్రమే కాకుండా నీ ప్రాణాలను కూడా హరించునని నేను ఖచ్చితముగా తెలుపగలను. కర్ణుడు ఇట్లు బదిలిచ్చెను: పితామహ, శ్రీకృష్ణ భగవానుని ఉన్నత స్థితిని నేను అంగీకరించెదను. కాని అతడు ఆయుధం పట్టుకోనని ప్రతిజ్ఞ చేసినందున అతను మనకు ఏ రకముగాను హాని కలిగించలేడు. భీష్మ, నీవు నాతో ఇంత పరుషముగా పలికినందున నీ పతనమును చూచేంత వరకు నేను రాబోయే యుద్ధములో పాల్గొననని ప్రతిజ్ఞ చేస్తుంటిని. అట్లు పలికి కర్ణుడు సభ నుండి విసురుగా నిష్క్రమించెను. భీష్ముడు చిరునవ్వుతో ఇట్లనెను: దుర్యోధన, కర్ణుడు తన ప్రగల్భాలను ఎన్నటికీ నెరవేర్చలేడు. పరశురాముని బ్రహ్మాస్త్రమును అర్థింపతలచి కర్ణుడు తాను బ్రాహ్మణుడను అని అసత్యమాడి ఇదివరకే తన ధర్మము మరియు తపస్సును నష్టపరుచుకునెను. కర్ణుడు తనను మోసగించినని గ్రహించిన జమదగ్ని పుత్రుడు అతడు తన అస్త్రాలను ప్రయోగింపదలిచినప్పుడు అందుకు తగిన మంత్రాలను మరచిపోవునని శపించి ఉండెను. తరువాత దుర్యోధనుడు ఇట్లు సవాలు విసిరెను: పితామహ, పాండవుల విజయం పట్ల నీకు అంతటి దృఢమైన విశ్వాసం ఎలా కలిగెను? వారు కూడా ఇతరులకు వలె మానవులు కదా. ఏమైనను నీ అభిప్రాయమును గాని కురువంశస్థులలో ఎవరి అభిప్రాయమును గాని నేను పట్టించుకోను. ఎందుకనగా నేను కేవలం నా పరాక్రమం పైన మాత్రమే ఆధారపడదును. కర్ణుడు మరియు దుశ్శాసనుతో కలిసి పాండవులతో పాటు అవసరమైనచో శ్రీకృష్ణ భగవానుని కూడా ఓడింపగలనని నా దృఢ విశ్వాసము. స్వల్ప విరామం అనంతరం విదురుడు కూడా ఇట్లు పలికెను: సమావిష్టులైన రాజ్యాధినేతలారా, ఆత్మనిగ్రహము సమస్త సద్గుణాలకు ప్రాథమిక సూత్రమని విఘ్నులు తెలిపిరి. ఆత్మనిగ్రహము లేని వ్యక్తులు రాక్షసులకు వలె భయకారకులైనందున వారు ఖండింపబడుదురు. ఈ విషయంలో మీకు ఒక కథను వివరించెదను, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు ఒక వేటగాడు పక్షులను పట్టుకొనుటకు నేలపై తన వలను పరిచెను. అందులో 2 జంట పక్షులు చిక్కుకొనెను. అయినను అవి వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయెను. అవి ఆపద నుండి తప్పించుకొనినట్లే కనిపించెను. అప్పుడు ఆ వేటగాడు భయపడకుండా తన వలను మరియు పక్షులను పొందవలనని ఆశతో వాటిని అనుసరిస్తూ పరిగెత్తెను. అడవిలోని ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక ఋషి ఇలా తన ఆశ్చర్యమును ప్రకటించెను: భూతలంపై నివసించే నీవు ఆకాశగమనం చేస్తున్నట్టు వాటిని పట్టుకోదలచి వేగముగా పరిగెత్తుట ఎంత ఆశ్చర్యకరము! అప్పుడు వేటగాడు ఇట్లు బదులిచ్చెను: ఓ బ్రాహ్మణ, ఆ 2 పక్షుల నడుమ వైరం ఏర్పడినప్పుడు అవి నా వశమగును. నిజముగానే అవి కొంత సమయంలోనే పోట్లాడుకొనుటను ఆరంభించి వాదులాడుకుంటూ నేలపై పడెను. అవి వలలో చిక్కుకుని ఉన్నందున ఓపికగా గల వేటగాడు ఎంతో సులభముగా వాటిని పట్టుకొని పోయెను. తరువాత విదురుడు ఇట్లు పలికెను: ఓ మహాపతులారా, కురువంశస్థులు తమ వినాశముకు కారణమయ్యే అంతర్గత కలహాలకు పూనుకోరాదు. అందుకు బదులుగా పాండవులు మరియు కౌరవులు కలిసిమెలిసి సంతోషముగా జీవించవలను. ఇప్పుడు మీకు మరొక కథను కూడా వివరించెదను, వినండి. ఒకప్పుడు నేను వేటగాళ్ళు మరియు బ్రాహ్మణులతో కూడిన బృందముతో ఉత్తర దిశకు పయనిస్తూ సిద్ధులకు మరియు గంధర్వులకు నిలయమైన గంధమాదన పర్వతమును చేరుకొంటిని. అక్కడ ఎత్తైన ఒక కొండ శిఖరంపై గల
పాత్రలో ప్రకాశవంతమైన సువర్ణ మధువును భయంకరమైన విషపూరిత సర్పాలు జాగ్రత్తగా కాపాడుతుండుటను చూచి ఆశ్చర్యపడితిమి. అది సాధారణమైన మధువు కాదని, కుబేరునికి ప్రీతిపాత్రమైన పానీయమని బ్రాహ్మణులు మాకు తెలియజేసిరి. దానిని త్రాగిన వారు అమరులు అవుదురు. అందులు అందులు త్రాగితే దృష్టి ఏర్పడును. వృద్ధులు తాగితే యవ్వనవంతులవుదురు. అది వినిన వేటగాళ్ళు ఆ మధువును సేవించుటకు ఆరాటపడిరి. ఏమైనను వారు దానిని బలవంతముగానైనా పొందే ప్రయత్నించిరి. దానితో వారందరూ తమ ప్రయత్న కారణమున హతులైరి. ధృతరాష్ట్ర, దురాశాపరుడైన నీ కుమారుడు దివ్యమైన మధువును మాత్రమే చూస్తుండెను. కాని తన కొరకు ఎదురు చూస్తున్నట్టి ప్రమాదమును చూడలేకపోతుండెను. కనుక నీవు దుర్యోధనుని విచిత్ర కోరికలకు తీర్చుటకు బదులుగా యుధిష్ఠిరుని నీ ఒడిలో కూర్చుండబెట్టుకుని అతని ద్వారా శాంతిని నెలకొల్పవలను. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఇట్లు పలికెను. కుమారా, నీవు పెడద్రోవను సరియైన మార్గముగా భావించే అజ్ఞాన ప్రయాణికుడు వంటి వాడెవు. నీవు భీమునితో యుద్ధము చేసేందుకు చేసే ప్రయత్నము తుఫానుతో పోరాడుటకు సిద్ధపడుతూ వృక్షము చేసే ప్రయత్నం వంటిది. దుర్యోధన, భీష్ముడు, ద్రోణుడు మరియు నేను ఇవ్వదలచిన ఈ సత్సలహాను దయచేసి వినుము. కౌరవులు విరాట రాజ్యంపై దాడి చేసిన సమయంలో అర్జునుడు ఒంటరిగా కురువీరులందరినీ జయించెను. కనుక యుద్ధరంగంలో ఏకమైన పాండవులను జయింపగలమని నీవు ఎలా అనుకొందువు? సంజయుని వైపునకు తిరిగి ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు తన సందేశమును వినిపించిన పిమ్మట అర్జునుడు నీతో ఏమైనను తెలిపెనా? అందుకు సంజయుడు ఇలా బదులిచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడు తన సందేశం వినిపించిన పిమ్మట అర్జునుడు తన సందేశమును కూడా ఇట్లు వినిపించెను. అర్జునుడు మొదటగా ఇక్కడ సమావేశమైన రాజులందరికీ తన ప్రణామములు అర్పించెను. ఆ తరువాత ఇలా పలికెను. ఓ మహీపతులారా, దుర్యోధనుడు మిమ్మలను తన సైనిక శిబిరాలకు మీ ప్రాణాలు అర్పించుటకై రప్పించనని మీరు ఖచ్చితముగా ఎరుగవలెను. దయచేసి ఈ సందేశమును అట్టి ఈర్ష్యాలుడు, దుష్టుడు, మూర్ఖుడు అయిన దుర్యోధనుడు ఇతర రాజులందరితో పాటు కలిసి కూర్చున్నప్పుడు వినిపించుము. నీవు యుధిష్ఠిరునికి రాజ్యములో అతని సగభాగం ఖచ్చితముగా తిరిగి ఇవ్వవలను. లేనిచో నిన్ను నీ సోదరులను నేను యముపురికి పంపెదను. ఈ సందేశమును వినిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుని అనుమతితో ఎట్టి ఆలస్యము లేకుండా ఇక్కడకు తిరిగి వచ్చితిని. అప్పుడు దుర్యోధనుడు సంజయుని పలుకులను ఏమాత్రము పట్టించుకోలేదు. ఆ సభలో నిశ్శబ్దం ఆవరించుటతో సమావేశమైన రాజులందరూ లేచి నిష్క్రమించారు. ధృతరాష్ట్రుడు సంజయుని ఏకాంతమున ఇట్లు విచారింపసాగెను. నిజాయితీగా నీ భావన ఏమిటో దయచేసి తెలుపుము. ఇరుపక్షాల సైన్యము బలాబలాలను గమనించినచో యుద్ధము సంభవిస్తే ఏ పక్షము నశించునని నీవు భావిస్తుంటివి. సంజయుడు ఇట్లు పలికెను. మహారాజా, ఈ ప్రశ్నకు సమాధానమును నేను ఏకాంతములో ఇవ్వలేను. గాంధారిని వ్యాసదేవుని పిలిపించినచో సమస్తమును వివరింపగలను. దానితో వారు నా వాక్యాలను నిర్ధారింపగలరు. లేనిచో మీరు తప్పక నా పట్ల వైరమును పెంచుకొందురు. ధృతరాష్ట్రుడు వెంటనే వ్యాసదేవుని మరియు గాంధారిని రప్పించమని విదురుని ఆదేశించెను. వారు వెంటనే దుర్యోధనునితో కూడి వచ్చిరి. వ్యాసదేవుని కోరికపై సంజయుడు శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడికి సంబంధించిన సత్యమును ఇట్లు వివరించెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని శాశ్వత సహచరుడైన అర్జునుడు తమ కార్యమును పూర్తి చేసేందుకు తమ సంకల్పానుసారమే ఈ ధరిత్రిపై అవతరించారు. ఓ రాజా, సమస్త విశ్వమును త్రాసులోని ఒక పళ్ళెములో ఉంచి మరోవైపు పళ్ళెములో శ్రీకృష్ణ భగవానుని ఉంచితే శ్రీకృష్ణ భగవానుడి బరువే అధికముగా ఉండునని నీవు ఎరుగవలను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు సంకల్పించినతో సంపూర్ణ విశ్వమును క్షణములో బూడిద చేయగలడు. అట్లే విశ్వములోని జీవులందరూ కలిసి మూకుమ్మడిగా శ్రీకృష్ణ భగవానుడిపై దాడి చేసినను వారతడిని ఎన్నటికి జయింపలేరు. శ్రీకృష్ణ భగవానుడు పరమ నియంత కనుక అతడు ఏది కోరినను అది సహజముగానే నెరవేరును. శ్రీకృష్ణ భగవానుడు జీవులందరి హృదయాలలో నెలకొని ఉన్నట్టి పరమాత్మ. అతడు సూర్యచంద్రులకు కూడా నియంత. పాండవులను తన సాధన వస్తువులుగా చేసుకుని అతడు నీ దుష్టపుత్రులందరినీ సంహరించి భూభారమును తగ్గించే తన కార్యమును సుసంపన్నము చేసుకోదలచెను. ధృతరాష్ట్రుడు ఇట్లు ప్రశ్నించెను. సంజయ, నీవు శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమునకు దేవాదిదేవుడని ఖచ్చితముగా ఎలా ఎరుగగలిగితివి? కాని నేనెందుకు అట్లు ఎరుగలేకుంటుని? అందుకు సంజయుడు ఇట్లు పలికెను. ఓ రాజా, అజ్ఞానము చేత నీలో అట్టి నిశ్చయము లోపించెను. అందుచేత శ్రీకృష్ణ భగవానుడిని నీవు యథార్థముగా గ్రహించలేవు. కాని నేను జ్ఞానదృష్టితో భగవానుని గుర్తించగలిగితిని. ధృతరాష్ట్రుడు ఇట్లు ప్రశ్నించెను. శ్రీకృష్ణ భగవానుని అత్యున్నత స్థితిని గ్రహించుటకు ఏ రకమైన భక్తి విశ్వాసము అవసరము? సంజయుడు ఇట్లు బదిలిచ్చెను. నేను ఈ భౌతిక జీవితపు భౌతిక సుఖాల పట్ల ఆసక్తిని పూర్తిగా త్యజించాను. అట్లు నా హృదయం పవిత్రమయ్యింది. కనుక శాస్త్రచక్షు ఆధారముగా నేను శ్రీకృష్ణ భగవానుని
అత్యున్నత స్థానమును గ్రహింపగలిగి తిని. ధృతరాష్ట్రుడు తన పుత్రుని వైపునకు తిరిగి, దుర్యోధన, నీవు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించుము. ఎందుకనగా అతడు నీవు భావించినట్లుగా సాధారణ వ్యక్తి కాదు. దుర్యోధనుడు ఇట్లు బదిలిచ్చెను, తండ్రి, శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవజాతులతో సహా ఈ విశ్వమంతటిని నశింపజేసినను నేను ఎన్నటికిని అతడిని ఆశ్రయించలేను. అది వినిన ధృతరాష్ట్రుడు గాంధారి వైపునకు తిరిగి ఇట్లు ప్రకటించెను, నీ దుర్మార్గపు పుత్రుడు విధ్వంసమునే కోరుకుంటుండెను. అతడు ఎన్నడూ పెద్దల ఆదేశాలను లెక్కచేయడు. గాంధారి తన పుత్రునితో ఇట్లు పలికెను, దుర్యోధన, పెద్దల ఆదేశాలను పెడచెవిన పెట్టే ధూర్తుడవు నీవు. ఇందుకుగాను భీముని గదాఘాతమునకు బలైనప్పుడు నీ తండ్రి గారి మాటలు గుర్తుకువచ్చును. నీవు కేవలం దుఃఖమును మిగుల్చుటకే నా కడుపున చెడపుట్టితవని ఇప్పుడు నాకు అర్థమయ్యను. వ్యాసదేవుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, కుమారా, నీవు శ్రీకృష్ణ భగవానునికి ప్రీతిపాత్రుడవని విశ్వసించుము. నీవు సంజయుని సూచనను అనుసరించినచో ఈ ప్రమాదకర పరిస్థితి నుండి రక్షింపబడదువు. జీవితములో ఎల్లప్పుడూ రెండు మార్గములు ఉండును. దురాశాపరులు నిస్సహాయులై మృత్యుకూరల వైపునకు పయనించు మార్గము. అట్టి భౌతిక క్లేశ సాగరమును నీవు అనుసరింపకూడదు. అలా కాకుండా భౌతిక క్లేశ సాగరమును దాటుటకు తోడ్పడుతూ చివరికి భగవద్ధామం వైపునకు పయనించే జ్ఞాన మార్గము అనుసరించుము. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, సంజయ, భౌతిక జీవిత క్లేశముల నుండి విముక్తి సాధించి భగవంతుని శాశ్వత ధామమును తిరిగి సాధించుటకు అవసరమైన నిర్భయ పథమును మార్గమును దయచేసి నాకు వివరించుము. సంజయుడు ఇట్లు బదులిచ్చును, మహారాజా, జీవిత పరిపూర్ణత్వమును సాధింపదలచు వ్యక్తి తన మనస్సును మరియు ఇంద్రియాలను భౌతిక భోగ ప్రలోభాలకు దూరముగా ఉంచవలెను. అప్పుడే ఒకరు శ్రీకృష్ణ భగవానుని ధ్యానిస్తూ పరవశించిపోగలరు. ఆ విధముగా అట్టి అనాసక్తి మరియు ధ్యానము చేత ఒకడు పూర్తిగా పవిత్రుడై ఆధ్యాత్మిక జగత్తుకు తిరిగి వెళ్ళుటకు యోగ్యుడుగును. శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన సంభాషణల చేత ధృతరాష్ట్రుడు కొంత ఉత్సాహం పొందెను. నిజమునకు గొప్ప భక్తుల సాంగత్యములో అతని హృదయములో శ్రీకృష్ణ భగవానుడి పట్ల కొద్దిగా ఛాయామాత్రముగా ఆసక్తి మేల్కొనెను. దానితో ధృతరాష్ట్రుడు ఇలా విలపించెను, సంజయ, దృష్టి కలిగిన వారి భాగ్యమును నేను పొందదలచితిని. వారు శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును మరియు తేజస్సును చూడగలుగుతుండిరి. నేను కూడా నా జీవితమును శ్రీకృష్ణ భగవానునికి పూర్తిగా అంకితము చేయవలనని భావిస్తున్నాను. దానితో శుద్ధభక్తునిగా ఈ భౌతిక అస్తిత్వ క్లేశాలన్నింటినీ అధిగమింపగలుగుదును. శ్రీకృష్ణ భగవానుని నుండి స్వతంత్రముగా జీవింపదలచుటకు ఫలితముగా ఏర్పడిన పరిస్థితుల చేత కలిగిన ఆందోళనతో అలసితిని. అతని మాయాశక్తి నిర్దేశాలను అనుసరించుటకును విడిచి అతని ఆదేశాలను పాటించు సేవకునిగా అతని దివ్యమైన ప్రేమయుక్త సేవలు నెలకొన్నదలసితిని. శ్రీకృష్ణ భగవానుడే నిజమునకు శ్లాఘనీయుడు, శాశ్వత శ్రేయోభిలాషి అని నేను ఎరుగుదును. దేహ సంబంధితమైన మాయాపూరిత సేవ ఎన్నటికిని తమకు గాని మరియు తమను సేవించు వారికి గాని తృప్తి కలిగింపదు. కనుక నేను శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో నెలకొనవలడని భావిస్తుంటిని. ఈ విధముగా ధృతరాష్ట్రుడు నిజమైన భావనతో శ్రీకృష్ణ భగవానుని స్తుతించెను. అతడు నిజాయితీగా శ్రీకృష్ణ భగవానుని పట్ల శరణాగతి మరియు వినమ్ర భావాలను వ్యక్తపరచనారంభించెను. మరోవైపు సంజయుడు ఉపప్లావ్యము నుండి నిష్క్రమించిన పిమ్మట యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని సమీపించి ఇట్లు పలికెను, హే ప్రభు, నేను మరియు నా సోదరుడు పూర్తిగా నీపై ఆధారపడి ఉంటిమి. నిజమునకు నీపై విశ్వాసముతోనే దుర్యోధనుని నుండి మా రాజ్యమును తిరిగి ఇవ్వమని నిర్భయముగా అడుగుటకు సాహసించితిమి. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను, మహారాజా, నేను మీ సేవకుడును. మీ ఆజ్ఞానుసారము నేను ఏమి చేయుటకైనను సిద్ధముగా ఉంటిని. తరువాత యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను, హే కృష్ణ, ధృతరాష్ట్రుడు అతని దుష్టబుద్ధి గల కుమారుడు ఏమి చేయదలచరో నీవు వింటివి. ఏమైనను వారు మా హక్కు అయిన మా రాజ్యమును తిరిగి ఇవ్వదలుచుకునటలేదు. ధృతరాష్ట్రుడు యుద్ధమును నివారింప యత్నించినను అదే సమయంలో అతడు తన దుష్టపుత్రుని నియంత్రించుటకు అవసరమైన ధైర్యమును కూడగట్టుకోలేకుండెను. ఇది ఎంతటి దయనీయ పరిస్థితి! మేము కేవలం 5 గ్రామాలనైనా ఇవ్వమని అర్థించున్నట్లుగా రాజీకి వచ్చితిమి. ఏమైనను ఈ ప్రతిపాదనను కూడా దుర్యోధనుడు తిరస్కరించెను. దీనితో మేము మరింత గొప్ప సంకట స్థితిలో చిక్కుకొంటిమి. ఎందుకనగా క్షత్రియులుగా ఇతరులను రక్షించుట మరియు పోషించుట మా ధర్మము. ఏ రాజ్యమును పాలింపకుండా అవసరమైన సంపదలను పొందకుండా తమ ధర్మవిహితమైన విధులను నిర్వర్తించుట ఏ క్షత్రియునికి సాధ్యపడదు. ఓ ఎంతటి దురదృష్టము! నేను క్షత్రియ వంశములో జన్మించితిని. ఇప్పుడు నా విద్యుక్త ధర్మ నిర్వహణకు బంధువులను వధింపవలసి ఉండును. హే కృష్ణ, యుద్ధము ఎంతో ఘోరమైంది. పరాజితులు మాత్రమే నష్టపోవుట కాకుండా విజయం సాధించిన వారు కూడా తమ అనేక మంది బంధువులు మరియు ఇష్టులు వధింపబడుటకు ఎంతగానో శోకింపవలసి ఉండును. అంతేకాకుండా శత్రుపక్షములో జీవించి ఉన్న వారందరూ విజయం సాధించిన వారి పట్ల తీవ్ర శత్రుత్వమును కలిగి ఉందరు. తరువాతి కాలంలో ఏదైనా వైరి ఏర్పడినచో వారు వెంటనే మరోసారి ప్రతీకారముతో దాడి చేసెదరు.
విజయము లేదా పరాజయముకు సంబంధించిన ఆలోచనల నుండి విముక్తుడైన వ్యక్తి మాత్రమే రాత్రుళ్ళు ప్రశాంతముగా నిద్రింపగలడు. మరోవైపు శత్రుత్వమును రగుల్చువాడు నిరంతర ఆందోళనతో తన గదిలో ప్రమాదకరమైన సర్పము ఉన్నట్లుగా మిక్కిలి అశాంతితో సుఖముగా నిద్రింపలేడు. శత్రుభావనతో శత్రుత్వమును తటస్థపరచలేము. అలా కాకుండా అది మరింత అధికాధికముగా ప్రజ్వలింపబడును. ఒకవేళ శత్రువును సమూలముగా నిర్మూలింపగలిగినచో కొంత మనశ్శాంతి కలుగవచ్చును. కాని అట్టి చర్య క్రూరమైనదే కాకుండా మిక్కిలి పాపపూరితమైనది. కృష్ణ, నేను కలవరపడుతుంటిని. క్షత్రియునిగా నేను నా రాజ్యమును త్యజించలేను. ఎందుకనగా అది మరణంతో సమానము. మరోవైపు నేను కురువంశ నిర్మూలనకు కూడా కారణము కాదలుచుకోలేదు. కనుక కౌరవుల ఎదుట మేము ఎంతగా తగ్గవలసి వచ్చినప్పటికీ నేను సంధినే కోరుకుందును. హే కృష్ణ, దయచేసి మా ధర్మము మరియు ఉద్దేశములు భంగపడకుండా ఇరువురికి మేలైన మార్గమును సూచింపుము. ప్రభు, నీవు తప్ప మాకు ఇతర ఆశ్రయము లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇట్లు బదులిచ్చెను. యుధిష్ఠిరా, నేను స్వయంగా హస్తినకు వెళ్ళి మీ ప్రయోజనాలకు భంగము కలగకుండా శాంతి ఒప్పందము కొరకు ప్రయత్నించెదను. ఆ విధముగా ఒక గొప్ప కార్యమును నెరవేర్చిన వాడనగుదును. అంతేకాకుండా కురువంశము నాశము చెందకుండా రక్షింపగలిగిన వాడను అగుదును. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను. హే కృష్ణ, ఈ ఆలోచనను నేను సమర్థింపను. ఎందుకనగా దుర్యోధనుడు నీ పలుకులను ఎన్నటికి అంగీకరింపడు. కౌరవులు నీ పట్ల మూర్ఖముగా ఏదైనా అపరాధము చేసినచో నేను అందుకు బాధ్యునిగా భావించుదును. దానితో నా జీవితము దుర్భరమగును. శ్రీకృష్ణ కుమారుడు ఇట్లు బదిలిచ్చెను. యుధిష్ఠిరా, చింతింపవద్దు. భూలోకములోని రాజులందరూ ఏకమైనను యుద్ధములో నన్ను ఎవరూ ఎదుర్కొనలేరు. దుర్యోధనుడు నా శాంతి ప్రస్తావనను వినిపించుకోడని నేను ఎరుగుదును. ఏమైనను ఇట్టి ప్రయత్నముతో భవిష్యత్తులో ఎవరూ నన్ను యుద్ధోన్మాదిగా నిందించు అవకాశం ఉండదు. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను. హే ప్రభు, నీవు హస్తినకు వెళ్ళదలిచినచో తప్పక అట్లు చేయువు. ఏ విధముగానైనా అక్కడ శాంతి ఒప్పందం కుదురునట్లుగా ప్రయత్నించమనేది మాత్రమే నా విన్నపము. శ్రీకృష్ణ కుమారుడు ఇట్లు పలికెను. ఓ మహారాజా, బ్రహ్మచారికి వలె భిక్షను అర్పించుట మరియు పిరికిదనమును ప్రదర్శించుటగా క్షత్రియులకు ఉచితము కాదు. రాజులు యుద్ధరంగంలో జయించవలను లేక పోరాడుతూ మరణించవలను. కనుక సందేహ స్థితిని సమర్థించుటకు బదులుగా నీ పరాక్రమమును ప్రదర్శించి నీ శత్రువులను జయించవలను. నా అభిప్రాయములో శాంతి ఒప్పందముకు ఏమాత్రము అవకాశము లేదు. ఎందుకనగా దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడు వంటి వారందరి సహాయముతో తమ స్థితి మిక్కిలి శక్తివంతమైనదే తమ స్థితి మిక్కిలి శక్తివంతమైనదనే పూర్తి విశ్వాసంతో ఉండెను. దయను, ధర్మమును లేక మృదుత్వమును ప్రదర్శించమని నీవు వేడుకొనను నీ రాజ్యమును నీకు తిరిగి ఇచ్చుటకు అతడు ఎన్నటికి అంగీకరింపడు. యుధిష్ఠిర, వాస్తవమేమనగా జూద సమయంలోని అతని కపట ప్రవర్తన మరియు పరుషవాక్కులు దుర్యోధనుడు వధింపబడుటకు యోగ్యుని చేసెను. ఇతరులచే ఖండింపబడుట ఒక ఉత్తమునికి మరణము కంటెను హీనమైనది. కాని దుర్యోధనుడు కురుసభలోని వారందరూ తనను చీత్కరించడను కనీసం లజ్జితుడు కూడా కాలేదు. నేను హస్తినను చేరుకుని సభలోని రాజులందరి సమక్షంలో నీ ధర్మగుణాలను వివరించి దుర్యోధనుని దుష్టత్వమును ఖండించెదను. ఈ విధముగా ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయముకు రాలేని వారెవరైనా ఉండినచో వారు వాస్తవాలను స్పష్టంగా గ్రహింపగలుగుదురు. అట్లే నేను శాంతి కారణమును వివరించెదను. కాని అది మీ ప్రయోజనాలను త్యాగం చేయనంత వరకే అట్లు చేయవలసి ఉండును. అట్లు ప్రయత్నించుట ద్వారా మీరు రాజ్యపాలన లోభముతో పాపముకు ఒడిగట్టిరని ఎవరూ మిమ్మల్ని నిందించే అవకాశం ఉండదు. ఏమైనను కౌరవులతో పోరు నివారించలేము. కనుక నీవు దుష్టబుద్ధి గల దుర్యోధనుని వధించుటకు సన్నద్ధుడు కావలను. ఈర్ష్యాలువైన సర్పముకు వలె అతడు వధింపబడుటకు అర్హుడు. తరువాత భీముడు ఇట్లు పలికెను. హే కృష్ణ, దుర్యోధనుడు ఏ స్వల్ప కారణముతోనైనా కోపోద్రిక్తుడగును. కనుక అతనితో ఎంతో మృదువుగా వ్యవహరింపవలను. అట్టి అహంకారి మరియు మోసకారి వ్యక్తితో శాంతి ఒప్పందం ఎంతో కష్టము. దుర్యోధనుని హృదయమును చోరుని వంటిది. అతడు తన సంపద మరియు తన పరపతిని చూచుకుని మత్తెక్కి ఉండెను. మా పట్ల అతడు ఎల్లప్పుడూ వైరిభావమును కలిగి ఉండుటయే కాకుండా పరుషముగా పలుకుతూ ఇతరులను విమర్శిస్తూ ఆనందించును. దుర్యోధనుడికి ముందు చూపు లేదు. అతడిని ఒప్పించుట కష్టము. దుష్టబుద్ధి మరియు మోస ప్రవృత్తి కలిగిన వాడొకటి చేత అతనికి దేనిని ఉపదేశింపలేము. నిజమునకు దుర్యోధనుడు ఎంత మూర్ఖుడనగా అతడు తన ప్రాణములైన విడువగలడు. కాని తన అభిప్రాయాలను మార్చుకొనలేడు. కురువంశమంతటిని నిర్మూలించుట కంటెను దుర్యోధనుని సామంతులుగానైనా చిన్ని రాజ్యమును పాలించుట ఉత్తమమనే యుధిష్ఠిరుని ఆలోచన నాకు కూడా సమ్మతమే. ఈ రకమైన సాధువాక్యాలను వేముడు పలుకుట అతని ప్రవృత్తికి పూర్తిగా భిన్నమే కాకుండా చల్లటి అగ్ని లేక భారరహిత పర్వతాలకు వలె అనూహ్యమైనది. దానితో శ్రీకృష్ణ కుమారుడు నవ్వెను. అట్టి క్షమాభావనలో భీముడు మునిగి ఉండుటను గమనించిన శ్రీకృష్ణ కుమారుడు అతని క్రోధమును ప్రేరేపింపదలచెను. అతడు ఇట్లు పలికెను.
ఓ గొప్ప వీరుడా! అనేక సందర్భాలలో నీవు పోరాటములో ఇతరులను వధించి ఆనందించిన విషయమును మరచితివా? నీ సోదరులు మరియు ద్రౌపది సహించిన అవమానాలను తలుచుకుంటూ నిద్రలేని రాత్రులను గడుపుటను మరచితివా? నిద్రించలేక తలను మోకాళ్ల నడుమ పెట్టుకుని రాత్రంతా కూర్చుని ఉండేవాడివి. కొన్ని సమయాల్లో వేడి నిట్టూర్పులతో ఉన్మాదిక వలె క్రోధపూరితమైన పలుకులను పలికేవాడివి. కౌరవులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశము కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ అట్టి ఆలోచనల్లో నిమగ్నుడివై ఇన్ని సంవత్సరాలు గడిపితివి. ఎల్లవేళలా కనుబొమ్మలను ముడివేస్తూ క్రోధముతో పెదవి కొరుకుతూ కూర్చుని మధ్య మధ్యన బిగ్గరగా నవ్వేవాడివి. ఒకసారి నీ సోదరులతో కూర్చున్నప్పుడు సూర్యుని ఉదయాస్తమయాలకు వలె ఖచ్చితముగా దుర్యోధనుని వధించెదను అంటూ హఠాత్తుగా నీ గదను నీ గదను ఎత్తి ప్రతిజ్ఞ చేస్తువి. అట్టి భీముడు ఇట్టి శాంతివచనాలను ఇంత మృదువుగా ఎట్లు పలుకగలుగుతుండెను? భీమ కౌరవులకు భయపడి నపుంసకునిలా ప్రవర్తించుట నీ వంటి గొప్ప వీరులకు తగదు. భీముడు అవమానమును ఏమాత్రము సహించలేడు. శ్రీకృష్ణ కుమారుని పొదనైన పలుకులతో భీమునిలో తన నిజ స్వభావం వెంటనే మేల్కొని ఇట్లు ప్రతిస్పందించెను. ఓ కృష్ణ, నా పరాక్రమం గురించి సందేహింపకు. నా పట్టులోకి వచ్చిన పిమ్మట ఇంద్రుడు కూడా తనను తాను విడిపించుకోలేడు. హే భగవాన్, నీ పదునైన పలుకులు నాకు గుర్చుకొనెను. నీవు ఏ సమయంలో ఆజ్ఞాపించినా యుద్ధములో నా పూర్తి పరాక్రమమును ప్రదర్శించుటకు సిద్ధముగా ఉంటిని. కేవలం దయాస్వభావము చేత నేను మా దుష్ట శత్రువు పట్ల కొంత సానుభూతితో పలికితిని. తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. భీమా, కేవలం ప్రేమ చేతనే నిన్ను అలా అంత తీవ్రముగా విమర్శించితిని. నీ పరాక్రమం గురించి నేను బాగా ఎరుగుదును. నీ మనస్సులోని వాస్తవ భావాలను ఎరుగుటకే నీతో ఇట్లు తీవ్రముగా పలికితిని. సమయం వచ్చినప్పుడు నీవు ఊహించగలిగిన దానికంటే 1000 రెట్లు అధికముగా వీరోచిత కార్యాలను నీవు యుద్ధములో నిర్వహించదవని విశ్వసింపుము. భీమ, మన కర్మ ఫలితాలనేవి అదృష్టము మరియు ప్రయత్నము అనబడు రెండింటిపై ఆధారపడి ఉండను. ప్రయత్నం పట్ల వ్యక్తి ఉత్సాహము సన్నగిల్లినప్పుడు విజయము దెబ్బతినవచ్చును. కనుకనే నీలో ఏదైనా సందేహము లేదా నిరాశ ఉంటే వాటిని తొలగింపదలచి అట్లు పలికితిని. రేపు నేను హస్తినకు బయలుదేరెదను. ఒకవేళ నేను శాంతి ఒప్పందమును సాధింపగలిగితే అది నాకు గొప్ప ఖ్యాతిని తెస్తుంది. అది మీ ఉద్దేశాలను నెరవేర్చును. ఇంకను అది కౌరవులకు కూడా ప్రయోజనము కలిగించును. అలా కాకుండా ఒకవేళ దుష్ట దుర్యోధనుడు పట్టును విడువకున్నచో యుద్ధము తప్పదు. ఆ పోరు బాధ్యత నీపై మరియు అర్జునుని భుజస్కంధాలపైననే ఉండును. అర్జునుడు ఇట్లు అర్థించెను. ఓ కృష్ణ, నీవు తప్పక శాంతికి ఒక అవకాశము ఇవ్వవలను. నీవు ఇదివరకే యుద్ధము అనివార్యమనే భావనకు వచ్చినట్లుగా అగుపిస్తుండెను. ప్రభు, నీవు సర్వశక్తిమంతుడువు. నీవు తలుచుకునిచో కౌరవులను తప్పక శాంతియుత పరిష్కారమునకు ఒప్పించగలవు. ఒకవేళ యుద్ధమునే నీవు వాంఛించినతో నేను అన్ని రకాలుగా నిన్ను అనుసరించుటకు సిద్ధము. దుష్టబుద్ధి గల దుర్యోధనుడు రణరంగములో మా చేత వధింపబడుటకు అర్హుడనే విషయంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఒక సాధారణ మానవునిగా నడుచుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను. అర్జున, మీకు మరియు కౌరవులకు మేలు చేకూర్చ పరిష్కారమును సాధించుట కొరకు తప్పక నా శక్త్యానుసారము ప్రయత్నించేదనని విశ్వసించుము. దుర్యోధనుడు ఎన్నటికి యుధిష్ఠిరుని రాజ్యమును తిరిగి అప్పగించుటకు అంగీకరింపడని నా దృఢ విశ్వాసము. ఏమైనను నేను అందుకు విచారించుటలేదు. ఎందుకనగా మీ సోదరుల పట్ల అతడు ఇంత విరుద్ధముగా ప్రవర్తించినందున అతడు మరణదండనకి అర్హుడని నా భావన. ఇంద్రలోకములో నివసిస్తున్నట్టు సమయములో నీవు కౌరవ వినాశములో సాధన వస్తువు అగుదువని తెలిపిన విషయమును నీవు మరచితివా? అర్జున, నిజమునకు యుధిష్ఠిర మహారాజు సంపూర్ణ ధరిత్రుడికి చక్రవర్తిగా తిరిగి స్థాపింపబడవలననేది నా కోరిక. శాంతి పరిష్కారం కొరకు గొప్పగా ఆశలు పెట్టుకున్నట వలన ప్రయోజనమేమిటి? భూభారమును తగ్గించుట కొరకే దేవతల భూమిపై అవతరించిరి. ఏమైనను యుధిష్ఠిరుని ఆదేశము పాటించవలసినదే. నకులుడు ఇట్లు పలికెను. కృష్ణ, ఏమైనను నీవు మొదట దుర్యోధనునితో మృదువుగా సంభాషించుము. అటు పిమ్మట అవసరమైనచో అతని ధైర్యము సన్నగిల్లునట్లుగా కఠినముగా సంభాషింపవచ్చును. మా అరణ్యవాస కాలము పూర్తయ్యెను మరియు మాకు సైన్యము సమకూరినందున సహజముగానే మా రాజ్యమును తిరిగి పొందవలనను కోరిక మాలో వృద్ధి చెందెను. ఈ విషయము కౌరవులను ఆకర్షించున్నట్లుగా తెలుపగలవు. మేమందరము నీకు శరణాగత సేవకులము కనుక నీ అభీష్టము నెరవేర్చుటకు సిద్ధముగా ఉంటిమి. సహదేవుడు కూడా ఇట్లు ప్రకటించెను. ప్రభు, ఒకవేళ కౌరవులు శాంతి ఒప్పందము చేయదలచనను వారిని యుద్ధము చేసేందుకు ప్రేరేపింపవలననేది నా భావన. ద్రౌపది అవమానింపబడినందున మాలో ఏర్పడిన ఆగ్రహము దుర్యోధనుడు మరియు అతని సహాయకులు మరణించినప్పుడే శాంతించును. సాత్విక సహదేవుని పలుకులను అభినందిస్తూ ఇట్లు పలికెను. కృష్ణ, పాండవుల అరణ్యవాసపు ఆరంభ సమయంలో మొదటిసారిగా మృగచర్మమును ధరించుటను చూచి కౌరవులపై వెంటనే దాడి చేసి బలవంతముగా యుధిష్ఠిరుని రాజ్యమును వెనక్కు తీసుకోవాలనని నేను ప్రతిపాదించితిని. ఆ సమయంలో నీవు నన్ను ఓపికతో వేచి ఉండమని సూచించితివి. ఇప్పుడు మన ఈ చిరకాల వాంఛను నెరవేర్చుకున్నట్టుకు అవకాశం లభించినప్పుడు ఈ సంధి సంభాషణలను విడవవలను. సమావిష్టులైన యోధులందరూ ఆ పలుకులను విని
తమ సమ్మతిని తెలియచేస్తూ సింహనాదాలు చేసిరి. యుధిష్ఠిరుని మరియు భీముని మృదువచనాలను వినిన ద్రౌపది ఎంతగానో ఆందోళన చెందెను. కాని సహదేవుని మరియు సాత్విక పలుకులను వినినంతనే ఆమెలో ఆవేశము రేకెత్తెను. ద్రౌపది గొప్ప ఆందోళనతో శ్రీకృష్ణ భగవానుని వైపునకు తిరిగి ఇట్లు పలికెను: హే ప్రభు, యుధిష్ఠిరుడు కేవలం 5 గ్రామాలనైనా ఇమ్మని అర్థించినప్పుడు కూడా దుర్మార్గుడైన దుర్యోధనుడు సమాధానమియ్యలేదు. ఇంత నిరుత్సాహపరిచే శాంతి ఒప్పందమును నేను అంగీకరించలేను. నిరపరాధి అయిన వ్యక్తిని వధించుట ఎంత పాపకార్యమో, వధింపబడుటకు అర్హుడైన అపరాధిని వధింపకపోవుట కూడా అంతే పాపకార్యము. అందుచేత మన హక్కు అయిన రాజ్యము కొరకు మనము యుద్ధము చేయవలను. ఓ, నేనెంత దురదృష్టవంతురాలిని! దుర్మార్గుల చేతుల్లో అవమానాలను పొందుటయే కాకుండా ఇప్పుడు నా స్థితిని పట్టించుకునే వారు కూడా లేకుండిరి. ప్రతి ఒక్కరూ దోషులను క్షమింప చూస్తున్నట్టివారే. కన్నీటితో తడిసినట్టి ద్రౌపది తన చేతితో జుట్టు పట్టుకుని ఇంకనూ ఇట్లు ప్రార్థించును: హే ప్రభూ, నా ఈ జుట్టును దుశ్శాసనుడు ఎట్లు పట్టుకుని లాగెనో ఒక్కసారి స్మరించము. ఒకవేళ ఇప్పుడు భీముడు మరియు అర్జునుడు శాంతి కొరకు ఆరాటపడినచో నా తండ్రి, నా పుత్రుడు మరియు అభిమన్యుడు నా అవమానాలకు ప్రతీకారము తీర్చగలరు. 13 సంవత్సరాల దుర్భర జీవిత సమయములో మంచి కాలం ముందున్నదనే ఒకే ఒక ఆశతో కొనసాగితిని. దుశ్శాసనుని చేయి నరకబడి అతని శరీరం అణువులుగా ఛేదింపబడినప్పుడే నాకు శాంతి లభించును. కనుక భీముని దయాత్ర పలుకులతో నా హృదయము అనేక బాణాలతో ఒక్కసారిగా ఛేదింపబడినట్లయ్యెను. అట్లు పలికి ద్రౌపది బిగ్గరగా రోదించెను. శ్రీకృష్ణ భగవానుడు ఆమెను ఓదార్చుతూ ఇట్లనెను: పాంచాల రాకుమారి, త్వరలోనే నీ భర్తలచే సంహరింపబడిన వారి భర్తలను చూచి కౌరవుల భార్యలు కూడా ఈ విధముగానే రోదించెదరు. నీవు దుఃఖింపవద్దు. కృష్ణ, నీ ఆగ్రహంకు గురైన వారు నిజమునకు మృత్యు సమానుడే. నా వాక్కులను విశ్వసింపుము. ఎందుకంటే నా వాక్కులు ఎన్నడనూ వృధా కాబోవు. అర్జునుడు మరోసారి శ్రీకృష్ణ భగవానుడితో ఇట్లు పలికెను: ప్రభు, ముందుగా కౌరవులతో సంధి పరిష్కారముకు కావలసిన ప్రయత్నమంతటినీ చేయగలవు. అది శరదృతువులోని కార్తీక మాసము. అందుచేత వ్యవసాయ క్షేత్రములన్నీ పంటలతో నిండి శోభిస్తుండెను. అర్జునునికి మరోసారి కౌరవులకు మేలు కలుగునట్లుగా పలికెదనని హామీనందించి శ్రీకృష్ణ భగవానుడు ఆ రాత్రి విశ్రమించెను. మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణ భగవానుడు మొదట బ్రాహ్మణులకు నమస్కరించి పిమ్మట తన నిత్యారాధనలను నెరవేర్చెను. ఆ పైన శ్రీకృష్ణ భగవానుడు సాత్యకిని ఇట్లు ఆజ్ఞాపించెను: అన్ని రకాల ఆయుధాలతో నా రథమును సిద్ధము చేసుకుని తీసుకురమ్ము. సాత్విక తన పరిచారకులచే శ్రీకృష్ణ భగవానుని రథమును లాగే 4 శ్వేతాశ్వాలు శైవ్య, సుగ్రీవ, మేఘపుష్ప మరియు వాల్హకలను రథముకు కట్టెను. గరుడు వచ్చి ధ్వజమును అధిరోహించెను. పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు సాత్వికతో రథమును అధిరోహించెను. భగవానుడు బయలుదేరుటకు సిద్ధపడుతుండగా ఆకాశము నిర్మలమై సుగంధభరితమైన మందపవనాలు వీచనారంభించెను. అతడి కుడి ప్రక్కన వశిష్ఠ, వామదేవుల వంటి మహర్షుల భక్తితో నిలుచుండగా యాగాగ్ని ప్రజ్వరిల్లిను. చివరకు శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరగా పాండవులు మరియు ఇతర ప్రధాన యోధులందరూ వారిని కొంత దూరం అనుసరించిరి. వారితో పాటు మంగళకరమైన నెమళ్ళు, హంసల వంటి పక్షులు కూడా అనుసరించెను. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని ఆలింగనమును చేసుకుని ఇట్లు ప్రార్థించెను: ప్రభు, మా తల్లిగారి క్షేమమును విచారింపము. మా గురించిన శోకము ఆమెను నిరంతరము బాధిస్తుండును. కనుక సాధ్యమైనంత వరకు ఆమెను ఓదార్చగలరు. మమ్మల్ని పెంచుటకు ఆమె ఎంతగానో కష్టపడెను. ఆమెకు మా ప్రణామాలను అర్పింపగలరు. దయచేసి కురుపెద్దలకు కూడా మా ప్రణామములను సమర్పింపగలరు. ముఖ్యముగా విదురుని నా తరపున నీవు ఆలింగనము చేసుకునము. చివరకు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజును తిరిగి వెనక్కి వెళ్ళవలసినదిగా కోరెను. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానునికి ప్రదక్షిణ చేసి నిష్క్రమింపనారంభించెను. ఆ సమయములో అర్జునుడు ఇట్లనెను: హే ప్రభు, ఒకవేళ దుర్యోధనుడు నీ పట్ల సముచిత గౌరవమును ప్రదర్శిస్తూ అర్ధరాజ్యమును యుధిష్ఠిరునికి తిరిగి అప్పగింపగలిగినచో నేను కౌరవులతో యుద్ధము మానుకున్నట్టుకు సంతోషముగా అంగీకరించెదను. కాని ఒకవేళ ధృతరాష్ట్రపుత్రుడు అందుకు విరుద్ధముగా ప్రవర్తించనుతో యుద్ధరంగములో మమ్మల్ని ఎదుర్కొనే క్షత్రియులందరినీ సంహరించెదనని నా ప్రతిజ్ఞ చేస్తుంటిని. దానితో భీముడు అర్జునుని ఈ వీరవాక్కులకు తన గొప్ప ఆనందమును వ్యక్తపరుస్తూ సింహనాదము చేసెను. అంతేకాకుండా దుర్యోధనుని పేరును వినుటతో పెరిగిన ఆగ్రహం కూడా ఆ అరుపుకు కారణమయ్యెను. అంతేకాకుండా సమావిష్టులైన యోధులు ఆ భయంకర ధ్వనిని విని భయముతో కంపింపగా వారి గుర్రాలు మరియు ఏనుగులు ఏకకాలములో మలమూత్రాలను విసర్జించెను. అర్జునుడు వీడ్కోలు పలుకుతూ శ్రీకృష్ణ భగవానుని ఆలింగనము చేసుకునెను. అతని అనుమతితో అతడు కూడా వెనుదిరిగెను. దారుకుడు గుర్రాలను అదిలించగా శ్రీకృష్ణ భగవానుని రథము వేగం పుంజుకుని తమను అనుసరిస్తూ వచ్చిన వారిని వెనుక విడుస్తూ హస్తినకు కొనసాగిపోయెను. రహదారికి ఇరువైపులా శ్రీకృష్ణ భగవానుని కొంతమంది దివ్య ఋషులు నిలబడి ఉండుట కనిపించెను.
రహదారికి ఇరువైపులా శ్రీకృష్ణ భగవానునికి కొంతమంది దివ్యఋషులు నిలబడి ఉండుట కనిపించెను. శ్రీకృష్ణ భగవానుడు వారిని సముచితముగా గౌరవించుటకు రథంపై నుండి క్రిందకు దిగెను. వారిని ఆరాధించి క్షేమమును విచారించి దివి నుండి భూమికి వారు దిగివచ్చుటకు గల కారణమును విచారించెను. దానితో పరశురాముడు ఒక అడుగు ముందుకు వేసి ఇట్లు వివరించెను. హే ప్రభు, కురుసభలో మీరు ధర్మానుసారముగా చెప్పబోయే దానిని వినుటకు మేము ఎంతో కుతూహలముగా ఉంటిమి. అట్లే భీష్ముడు, విదురుడు మరియు ఇతరులు ఏ సమాధానము చెప్పుదురో వాటిని వినదలచి ఈ భూమికి దిగివచ్చితిమి. మీరు బయలుదేరగలరు. మేము సభలో మిమ్మల్ని దర్శించుకుందుము. ఋషులు అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుని అనుమతితో నిష్క్రమించిన పిమ్మట అతడు తన ప్రయాణమును కొనసాగించెను. ఆ సమయంలో 10 మంది మహారథికులు, 1000 మంది అశ్విక దళము మరియు 1000 మంది పదాతి దళముతో వందలాది సేవకులు ఆహార సామాగ్రితో పాటు అనుసరిస్తుండిరి. శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరగానే హస్తినాపురములో అనేక శుభశకునాలు అగుపించెను. మేఘాలు లేకుండగానే ఉరుములు విరిమెను. భూమి కంపించినట్లయ్యెను. అన్ని దిక్కులలోనూ మంటలు చెలరేగెను. సింధు నది అధ్యక్షతలో 7 పెద్ద నదులు వ్యతిరేక దిశలో ప్రవహించెను. కారణం లేకుండగానే వాగులు పొంగిపొర్లెను. ఆకాశములో ఎవరూ కోచనింపకున్నను బిగ్గరగా గర్జనను వినిపించెను. ఆ తరువాత తీవ్రమైన తుఫాను ఆరంభమై నలువైపులలో ధూళి వ్యాపించి అంతటా అంధకారం అలుముకొనెను. ఒకవైపు కుండపోత వర్షము, మరోవైపు ప్రచండ వాయువు ఒకదానికొకటి తోడై హస్తినాపురంపై విరుచుకుపడి అసంఖ్యాకమైన వృక్షాలను వ్రేళ్లతో సహా పెకిలించి వేసెను. మరోవైపు శ్రీకృష్ణ భగవానుడు పయనిస్తున్నట్టు మార్గములో సుగంధ పరిమళ భరితమైన శీతల వాయువులు వీచసాగెను. ఆకాశము నుండి స్వర్గ సౌగంధిత పుష్పాలు వర్షించెను. దానితో సమస్తము మంగళప్రదముగా అగుపించెను. మార్గములో శ్రీకృష్ణ కుమారుడు ఎక్కడ నిలిచినా వేలాది బ్రాహ్మణులు అతడిని అభినందించుటకు వచ్చి అనేక మంగళకర వస్తువులను సమర్పిస్తూ ఆరాధించిరి. నిజమునకు గ్రామస్తులందరూ కేవలం భగవానుని సాటి లేని దివ్య సౌందర్యమును దర్శించుట కొరకే చుట్టూ చేరేవారు. శ్రీకృష్ణ కుమారుడు సూర్యాస్తమయమొకటితో వృకస్థలి అనే గ్రామములో విశ్రమింప నిలిచినప్పుడు అక్కడి బ్రాహ్మణులందరూ వెంటనే తమ గృహాలను సంపదలను అతనికి సమర్పించిరి. శ్రీకృష్ణ భగవానుడు మిక్కిలి ఉదారతతో బ్రాహ్మణుల ఆహ్వానమును అంగీకరించెను. వారి ఇళ్లను దర్శించి ఆ రాత్రి గడుపుటకు తమ శిబిరమును చేరుకొనిరి. శ్రీకృష్ణ కుమారుడు బ్రాహ్మణుల కొరకు ప్రత్యేక విందు భోజనమును ఏర్పాటు చేసెను. ఆ తరువాత అతడు కూడా భుజించి విశ్రమించెను. గూఢాచారుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు హస్తినకు బయలుదేరనని తెలుసుకొనిన ధృతరాష్ట్రుడు ఆశ్చర్యము మరియు ఆనందముతో రోమాంచితుడయ్యెను. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ కుమారుని స్వాగత సత్కారాలకు కావలసిన సమస్త ఏర్పాట్లను చేయమని దుర్యోధనుని మరియు అతని స్నేహితులను ఆజ్ఞాపించెను. ఆ సమయంలో వసుదేవపుత్రుడిని దేవతలందరికీ పరమ ప్రభువుగా వర్ణించెను. అతడే సృష్టికర్త, పోషణకర్త మరియు లయకర్తగా వర్ణించెను. శ్రీకృష్ణ కుమారుడు సంతృప్తి చెందితే తన ఉద్దేశములన్నీ నెరవేరునని ధృతరాష్ట్రుడు ఎరుగును. అట్లే శ్రీకృష్ణ కుమారుడు అసంతృప్తి చెందితే ఖచ్చితముగా దాని పరిణామాలను అనుభవింపవలసి ఉండునని కూడా ఆ అందమహారాజు ఎరుగును. దుర్యోధనుడు అద్భుతమైన విశ్రాంతి స్థానాలను నిర్మింపజేసి వాటిని సమస్త సామగ్రితో సమృద్ధిగా నింపిరి. తరువాత ధృతరాష్ట్రుడు విదురునితో ఇట్లు పలికెను. రేపు శ్రీకృష్ణ భగవానుడు హస్తినను చేరుకొనును. నేను అతనికి 16 బంగారు రథాలతో పాటు అపార సంపదను సమర్పించెదను. దుర్యోధనుని తప్ప మిగతా నా పుత్రులందరినీ అతనికి స్వాగతం పలుకుటకు పంపెదను. అతడి విడిది కొరకు దుర్యోధనుని భవనము కంటెను కూడా ఉన్నతమైన దుశ్శాసనుని భవనమును ఏర్పాటు చేసేదను. విదురుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నం చేసుకున్నట్టుకు నీవు చేస్తున్నట్టు ప్రయత్నం ఎంతో ప్రోత్సాహకరముగా కలదు. ఏది ఏమైనను నీవు ఈ అవనిని అతనికి సమర్పించినను అది సరిపోదు. మహారాజా, నీవు శ్రీకృష్ణ భగవానుని ధర్మబుద్ధితో సేవింపదలుచుట లేదని మీరెరుగురా? మీ ఈ అట్టహాస ప్రదర్శనమంతా అతని అభిమానమును పొందదలుచుటకు చేస్తున్నట్టు కపటత్వం కాదంటారా? మీరు పాండవులు కోరిన 5 గ్రామాలను కూడా వారికి ఇచ్చుటకు సిద్ధముగా లేరని నేనెరుగుదును. కనుక ఈ ఘనస్వాగత ఏర్పాట్లన్నీ శ్రీకృష్ణ భగవానుని పాండవులకు దూరము చేయవలనని ఆశతో చేస్తున్నదని నేను అర్థము చేసుకోగలను. ధృతరాష్ట్ర, ఇది మూర్ఖపు ఆలోచన. శ్రీకృష్ణార్జునుల బంధము విడదీయరానిది. శ్రీకృష్ణ భగవానుడు పాదప్రక్షాళనకు అర్ఘ్యమును మరియు క్షేమ విచారణలను తప్ప నీ నుండి ఇతర బహుమానాలను వేటిని అంగీకరించడనేది నా భావన. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడకు వచ్చుటకు కారణమైన దానిని నెరవేర్చుట ఉత్తమము. అదే పాండవులు మరియు నీ పుత్రుల నడుమ సంధి ఏర్పాటు. దుర్యోధనుడు తన తండ్రితో ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు పాండవుల బంధం విడదీయరానిది. అతని అభిమానమును పొందు అవకాశము లేనప్పుడు ఇట్టి ఘనస్వాగతముకు ప్రయోజనమేమిటి? నిజమునకు మరియు మనము అతని పట్ల భయము చేత ఇట్లు ఆరాధిస్తుంటమని పొరబడవచ్చును. అతడు అత్యున్నత ఆరాధనకు అర్హుడని
నేను ఎరుగుదును. కాని ప్రస్తుత పరిస్థితులను అనుసరించి అతని స్వాగత ఏర్పాట్లను తగ్గించమని నా సలహా. భీష్ముడు ఇలా వాదించెను. ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానుని గొప్ప ఆదరముతో స్వాగతించి అతని ఆదేశాలను అనుసరించుటకు సిద్ధముగా ఉండవలెను. అతని సంకల్పము దృఢమైనందున నీవు దానిని స్వచ్ఛందముగా అంగీకరించవలెను. ఒకవేళ నీవు అతనికి విధేయునిగా ఉండకపోతే పరిణామాలను అనుభవిస్తూ మిగతా జీవితమంతటిని శోకముతో గడపవలసి ఉండును. దుర్యోధనుడు ఇట్లు పలికెను. పితామహ, మనము శ్రీకృష్ణ భగవానుని ఆదేశానుసారం నడుచుకోలేము. ఎందుకనగా నా రాజ్యమును పాండవులతో పంచుకుని జీవించుటకు నేను అంగీకరించను. నేను నా ప్రణాళికను ఇప్పుడు మీకు వివరించెదను. దయచేసి వినగలరు. శ్రీకృష్ణ భగవానుడు రేపు ఇక్కడకు వచ్చినప్పుడు మనం అతడిని బంధింపగలిగితే పాండవులు మరియు వృష్ణులు సమస్తము ఈ విషయమును ఎరిగి మరో మార్గము లేక మనకు లొంగిపోవుదురు. ఈ ఉన్మాద ఆలోచన ధృతరాష్ట్రునికి బాధను కలిగించెను. ఆందోళనతో ఆందోళనతో అతడు ఇట్లు వేడుకొనెను. మూర్ఖుడా, మరోసారి అట్లు పలుకుకము. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడికి రాయబారిగా వస్తుండెను. అంతేకాకుండా అతడు మన బంధువు. అతడు నీకు గాని మనలో మరెవరికి గాని ఎన్నడూ ఎట్టి హాని చేయలేదు. కనుక అతడు అట్టి అమర్యాద ప్రవర్తనకు అర్హుడు కాడు. దుర్యోధనుని దుష్టపన్నాగమును వినిన భీష్మునిలో క్రోధజ్వాలను రేకెత్తెను. క్రోధముతో ధృతరాష్ట్రుని ఇట్లు మందలించెను. నీ కుమారునికి వినాశకాలం ఖచ్చితముగా సమీపించెను. ఏమైనను నీవు మూర్ఖముగా అతడిని నియంత్రింపలేకపోతుంటివి. నీ శ్రీకృష్ణ కుమారుడు తలుచుకున్నచో మనందరినీ క్షణములో నశింపజేయగలడని నీ వెరుగువా. నీ దుష్టుకుమారుని పలుకులను వినిన నేను ఒక్క నిమిషము కూడా ఇక్కడ ఉండలేను. అట్లు పలికి భీష్ముడు వెంటనే లేచి విసురుగా సభ నుండి నిష్క్రమించెను. మరోవైపు మరుసటి రోజు ఉదయం ప్రాతకాలంలో నిద్ర మేల్కొని శ్రీకృష్ణ భగవానుడు తన నిత్యారాధన విధులను పూర్తి చేసుకుని హస్తినకు బయలుదేరెను. ఆ తర్వాత అతడు కురు రాజధాని పొలిమేర ప్రాంతమును చేరుకున్నప్పుడు అక్కడ దుర్యోధనుడు తప్ప మిగతా ధృతరాష్ట్ర పుత్రులందరూ భీష్మ, ద్రోణ, కృపాచార్య మరియు వేలాది పౌరులు స్వాగతించిరి. జనాలతో చుట్టుముట్టబడిన శ్రీకృష్ణ భగవానుడు తన గౌరవార్థము ఘనముగా అలంకరింపబడిన హస్తినాపురములోకి గంభీరముగా ప్రవేశించెను. స్త్రీ పురుషులందరూ తమ గృహాల నుండి బయటకు వచ్చి శ్రీకృష్ణ భగవానుని దర్శించుట కొరకై వరుసలుగా వీధుల్లో నిల్చుండిరి. జనులందరూ ముకులిత హస్తాలతో గౌరవముగా తలవంచి శ్రీకృష్ణ భగవానుని వైపునకు స్తుతింపసాగిరి. శ్రీకృష్ణ భగవానుని వైభవమును స్తుతింపసాగిరి. చివరకు శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్రుని రాజభవనమును చేరుకొనెను. అతడు సభలో ప్రవేశింపగానే ప్రతి ఒక్కరూ గౌరవముతో లేచి నిలుచుండిరి. శ్రీకృష్ణ భగవానుడు మొదట ధృతరాష్ట్రుని మరియు భీష్ముని గౌరవముగా పలుకరించెను. అటుపిమ్మట ఇతర మహారాజులందరినీ వారి వారి యోగ్యతలను అనుసరించి పలుకరించెను. చివరకు ధృతరాష్ట్రుని ఆదేశానుసారము ప్రత్యేకించి తన కొరకు ఏర్పాటు చేయబడిన స్వర్ణ సింహాసనంలో శ్రీకృష్ణ భగవానుడు ఆసీనుడయ్యెను. ధృతరాష్ట్రుని పురోహితులు సంప్రదాయానుసారం ఒక గోవును, మధువును మరియు ఇతర మంగళకర వస్తువులను సమర్పించిరి. మర్యాదలను అనుసరించి స్వాగత సత్కారములను పూర్తయిన పిమ్మట కౌరవులతో శ్రీకృష్ణ భగవానుడు తన సంబంధముకు అనుగుణముగా హాస్యపూర్వకముగా భాషించెను. తరువాత కొంతసేపటికి శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్రుని అనుమతితో విదురుని గృహముకు బయలుదేరెను. శ్రీకృష్ణ భగవానుడు అరుదించిన విషయమును నెరిగిన విదురుడు వెంటనే భగవంతుని అనేక రకాలుగా స్తుతిస్తూ మంగళకర వస్తువులతో ఎదురేకి తన గృహముకు తోడ్కొనిపోయెను. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల శ్రేయోభిలాషి మరియు రక్షకుడని ఎరిగిన శ్రీకృష్ణ భగవానుడు వారికి సంబంధించిన క్షేమ సమాచారాలన్నింటినీ విదురునికి వినిపించెను. పిమ్మట కుంతీదేవిని కలుసుకున్నట్టుకు వెళ్ళెను. శ్రీకృష్ణ భగవానుని చూచిన కుంతీ మహారాణి సంతోషముతో కన్నీటితో అతడిని హృదయముకు హత్తుకొనెను. కుంతీదేవి చాలా కాలం పిమ్మట తన మేనల్లుడిని చూస్తుండెను. తన దీర్ఘకాల దుఃఖమును తన పలుకులలో ఇట్లు ప్రకటించెను. ఓ మాధవ, దయచేసి నా పుత్రుడు గురించి తెలుపగలవు. రాజభోగాలకు అలవాటు పడిన నా కుమారుడు ఇంతటి దీర్ఘకాలం అడవిలో ఎలా గడిపిరి? ద్రౌపది ఎలా ఉంది? ఆమె నా పుత్రుల కంటెను నాకు మిక్కిలి ప్రియమైనది. ఏ కృష్ణ, నిన్ను చూచుట నాకు ఎంతో సంతోషము. అదే సమయంలో నా కుమారుడు దుస్థితికి దుఃఖముతో నిండిపోతుంటిని. కౌరవులు విరాట నగరముపై దాడి చేసినప్పుడు వారందరినీ అర్జునుడు జయించి దాదాపు ఏడాది కాలం గడిచిపోయెను. ఏమైనను నా పుత్రులు ధర్మ మార్గమును అనుసరించు వారైనందున వారు త్వరలోనే తమ రాజ్యము తిరిగి సాధింతురని విశ్వసిస్తుంటిని. అర్జునుడు జన్మించిన సమయంలో అతడు సంపూర్ణ ధరిత్రిని జయించునని, యుద్ధములో కౌరవులనందరినీ సంహరించునని, ఆ తరువాత సోదరులతో కలిసి 3 గొప్ప యాగాలను నిర్వహించునని ఆకాశవాణి ప్రకటించుట నాకు గుర్తున్నది. కృష్ణ, నా భర్త పాండు మహారాజు మరణించినప్పుడు నేను అనుభవించిన దుఃఖము కంటెను నా పుత్రుల నుండి విడివడుట చేత ఏర్పడిన దుఃఖమే ఎంతో అధికము. పాండవులు తమ కర్తవ్యమును అనుసరించి తమ తండ్రి రాజ్యము కొరకు పోరాడినట్లుగా నీవు వారిని ప్రోత్సహించవలను. శకుని మోసముతో పాచికలాటలో నా పుత్రులు రాజ్యమును కోల్పోయినందుకు
నేనెంతగా బాధపడుటలేదు. ఏకవస్త్ర అయిన ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చిన విషయమును నేను ఎన్నటికిని మరువలేను. కుంతీదేవి ఒకరి తర్వాత మరొకరిగా తమ కుమారుల గూర్చి ప్రశ్నిస్తూ తన బాధను వెలిబుచ్చుతుండెను. శ్రీకృష్ణ కుమారుడు ఆమెను ఓదార్చుతూ ఇట్లనెను: అత్తా, నీ జీవితము దుఃఖపూరితమని భావించినను నిజమునకు అది ఎంతో శ్లాఘనీయము. ఎందుకంటెను నీవు ఒక గొప్ప వీరపత్నివి మరియు ఒక గొప్ప వీరమాతవు. నీ వంటి స్త్రీలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన ద్వంద్వములను సహనముతో భరింపగలరు. సాధారణ వ్యక్తులు మాత్రమే సవాళ్లు మరియు పోరాటాలు లేనట్టి సాధారణ జీవితమును కోరుకుందరు. నిజమునకు శ్రేష్ఠులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటూ నీరసమైన సామాన్య జీవితమును అసహ్యించుకుందురు. నీ కుమారులు మరియు ద్రౌపది మీ క్షేమ సమాచారాలను విచారించి వారు క్షేమమని తెలుపుతూ నీ క్షేమమును విచారించిరి. పుత్రశోకముతో శ్రీకృష్ణ భగవానుని పలుకులను వినిన కుంతి మహారాణి మనస్సు కొంత ఉపశమించెను. ఆమె ఇట్లనెను: కృష్ణ, నీవు భగవానుడవు, అందరికీ మరియు అన్నింటికి ఏకైక ఆశ్రయుడువు. ఎందుకనగా ధర్మత్యాగము జరగకుండా నా కుమారులకు ఏది హితకరమో దానినే చేసదవని విశ్వసిస్తుంటిని. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ఆమె అనుమతిని పొంది కుంతీదేవికి ప్రదక్షిణ చేసి అక్కడి నుండి దుర్యోధనుని భవనముకు వెళ్ళెను. అక్కడ అతడు తన ఆగమనమును ముందుగా ప్రకటించకుండా నేరుగా లోనికి ప్రవేశించెను. భటులెవ్వరను శ్రీకృష్ణ భగవానునికి అడ్డు చెప్పలేదు. అక్కడ కౌరవులు మరియు ఇతర వేలాది మహారాజుల నడుమ దుర్యోధనుడు సింహాసనంపై కూర్చుని ఉండుటను చూచెను. అతని ప్రక్కన దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఉండెను. శ్రీకృష్ణ కుమారుడు ప్రవేశించగానే మర్యాదపూర్వకముగా ప్రతి ఒక్కరూ లేచి నిల్చుండిరి. శ్రీకృష్ణునికి ఒక స్వర్ణ సింహాసనమును చూపగా అతడు ఆసీనుడై కౌరవులందరి పూజలందుకొనెను. మర్యాదలన్నీ పూర్తయిన పిమ్మట దుర్యోధనుడు గౌరవపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుని విందుకు ఆహ్వానించెను. కాని శ్రీకృష్ణ భగవానుడు వ్యూహాత్మకముగా అందుకు తిరస్కరించెను. దుర్యోధనుడు తన కపటత్వమును కప్పిపుచ్చుకుంటూ మధుర వాక్కులతో ఇట్లు విచారించెను: కృష్ణ, ఎందుకు నా ఆహ్వానమును తిరస్కరిస్తుంటివి? రాబోయే యుద్ధములో ఇరుపక్షాలకు సహాయం చేసేదనని వాగ్దానం చేసేటివి. మరిప్పుడు ఎందుకు ప్రతికూలముగా ప్రవర్తిస్తుంటివి? శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను: మహారాజా, రాయబారులు తమ కార్యము విజయవంతమైన పిమ్మటనే భోజనాదులను స్వీకరించును. ఒకవేళ నా రాక ఫలవంతమైనచో నీ ఆహ్వానమును గొప్ప ఆనందముతో స్వీకరించెదను. దుర్యోధనుడు ఇట్లనెను: కృష్ణ, నీవు నాతో ఇలా ప్రవర్తింపవద్దు. మన నడుమ ఎన్నడనూ శత్రుత్వము లేదు. అంతేకాకుండా మనము బంధువులము కూడా. కనుక నీవు నా స్నేహపూర్వకమైన మర్యాదకు నీ కార్యము సఫలమగునా లేదా అను విషయముతో సంబంధం లేకుండా అంగీకరింపవలను. దేవకీపుత్ర, నీ తిరస్కారము నీ ఉదారతకు తగినట్లుగా లేదు. అందుకు శ్రీకృష్ణ భగవానుడు నేరుగా ఇట్లు ప్రకటించెను: దుర్యోధన, నీవు నాతో ఎన్నడూ ప్రేమగా వ్యవహరించలేదు. నిజమునకు నీవు నీ బాల్యము నుండి కూడా పాండవుల పట్ల ద్వేషమును కలిగి ఉండుట నాకు అయిష్టతని కలిగించెను. పాండవులను ద్వేషించువారు నన్ను ద్వేషించినట్లే అర్థము. అట్లే పాండవులను ప్రేమించు వ్యక్తి నన్ను ప్రేమించినట్లుగానే అర్థము. లోభము మరియు ద్వేషము చేత ధర్మాత్ములకు హాని చేయదలుచు వ్యక్తి మానవులందరిలోకి అధముడు. అతడు దీర్ఘకాల అభివృద్ధిని సాధించుటకు అనర్హుడు. నీవు నా కొరకు ఏర్పాటు చేసిన విందు భోజనము దుష్టులకు సంబంధించినది కనుక అది అంగీకార యోగ్యము కాదు. ఈ సందర్భంలో నాకు విదురుని విందుయే ఉచితమని నా ఉద్దేశము. దుర్యోధనునితో ఇట్లు పలికి అతడు సభను విడిచి విదురుని గృహమునకు బయలుదేరెను. భీష్మ, ద్రోణ మరియు కృపుల ఆధ్వర్యములో అనేక మంది కౌరవులు కూడా శ్రీకృష్ణ భగవానునికి తమ సమస్త గృహ సంపదలను సమర్పించుకున్నట్టుకు విదురుని గృహమును చేరుకునిరి. శ్రీకృష్ణ భగవానుడు వారందరికీ తన కృతజ్ఞతలను తెలుపుతూ తనను దర్శించుటకు వచ్చిన వారందరినీ తనకు సమస్త సత్కారాలు చేసినట్లేనని చెబుతూ వెనక్కి పంపెను. విదురుడు గొప్ప ఉత్సాహముతో శ్రీకృష్ణ భగవానుడికి చక్కగా ఆతిథ్యమిచ్చెను. కుంతీదేవి చక్కటి విందును ఏర్పాటు చేసెను. శ్రీకృష్ణ భగవానుడు మొదట బ్రాహ్మణులకు, ఆపైన తన అనుచరులందరికీ భోజన ఏర్పాట్లను చేసిన పిమ్మట తాను భుజించెను. ఆ సాయంత్రము శ్రీకృష్ణ భగవానునితో ఆ తర్వాత సాయంత్రము శ్రీకృష్ణ భగవానునితో కూర్చున్నట్టే విదురుడు ఇట్లనెను: హే ప్రభు, మీరు స్వయంగా హస్తినకు విచ్చేయుట సరైన ఆలోచన కాదని నా అభిప్రాయం. ధర్మార్థాలను ధర్మార్థాలను త్యజించిన దుర్యోధనుడు తన దుష్ట ప్రవర్తనతో మీ పట్ల అపరాధము చేయవచ్చును. దుర్యోధనుడు ఇతరులందరూ తనను గౌరవించవలనని భావించి అందరిని అవమానపరుస్తుండును. అతడు పెద్దల పట్ల అవిధేయతను కలిగి ఉండును. అతడు ఎల్లప్పుడూ అనుమానముతో, కృతజ్ఞత లేని మరియు నియంత్రణ లేని మనస్సుతో ఉండును. పాపపూరితమైన జీవితం పట్ల ఆకర్షింపబడుటయే అతని స్వభావము. అందుచేత మీరు దుర్యోధనుని ప్రయోజనమును ఆశించి పలికిన తన పరాక్రమము మరియు ఇతర కౌరవుల పరాక్రమం పట్ల విశ్వాసము కలిగిన దుర్యోధనుడు ఎన్నటికి సంధికి అంగీకరించడని నేను ఖచ్చితముగా చెప్పగలను. అతడు ఇదివరకే పాండవుల రాజ్యమును వారికి తిరిగి ఇవ్వకూడదని నిశ్చయించుకునను.
మంచి, చెడు మాటల నడుమ భేదమును గుర్తించని అతనితో చర్చించుటకు ప్రయత్నిస్తూ, మీ సమయమును వృధా చేసుకోరాదు. ప్రభు ఇంద్రుని మరియు ఇతర దేవతలను కూడా తాము జయింపగలమని భావించు గర్విష్ఠులు, మూర్ఖులు ఉన్నట్టి సభలోకి మీరు ప్రవేశించుట సరికాదు. పాండవులు, భీష్మ, ద్రోణ, కృపులతో పోరాడుట ఏమిటి? కనీసం వారిని చూడలేరను భావనతో దుర్యోధనుడు తన విజయం పట్ల విశ్వాసముతో ఉండెను. నిజమునకు పాండవ సైన్యమంతటినీ జయించుటకు కర్ణుడు ఒక్కడే చాలునను అభిప్రాయం కూడా దుర్యోధనునిలో కలదు. ఇప్పుడు దుర్యోధనుడు దాదాపు సమస్త దరిత్రిని పాలిస్తుండెను. దానితో అతడు తనకు ఎవరూ ఎదురులేరని, తాను సురక్షితుడును అని భావిస్తుండెను. కనుక అతడు ఏమాత్రము తగ్గదలుచుకోలేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను: విదురా, నీ సత్యవాక్కులు నిజాయితీ గల మిత్రునికి తగినట్లుగా ఉండెను. దుర్యోధనుని దుష్టపన్నాగాలను నేను పూర్తిగా ఎరుగుదును. ఏమైనను శాంతిని నెలకొల్పుటకు ప్రయత్నించుటయే కర్తవ్యమైన నా భావన. ఎవరైనను తమ సామర్థ్యమును అనుసరించి ధర్మకార్యముకు పూనుకొని అందుకు శ్రద్ధగా ప్రయత్నించినచో అతడు అందులో విఫలమైనను గొప్ప పుణ్యమును ఆర్జించును. ఏమైనను ఒకరు ఏదైనా పాపకార్యమును చేత సంకల్పించి ఆ కార్యములో నెలకొనచో అతడు తప్పక పాపమును పొందును. రాబోయే యుద్ధమనే విపత్తు కేవలం దుర్యోధనుని దుష్టబుద్ధి చేతనే ఏర్పడును. ఏమైనను ఒక స్నేహితుడు ఏదైనా ఘోర చర్యకు పూనుకొనినప్పుడు అతనిని జుట్టుపట్టుకుని ఈడ్చుటకైనను వెనుకాడక అన్ని రకాలుగా ప్రయత్నించని వ్యక్తి కూడా దుర్మార్గుడే. మరోవైపు పెడద్రోవ పట్టిన వ్యక్తిని రక్షించుటకు అన్ని రకాలుగా ప్రయత్నించు వ్యక్తి ప్రశంసనీయుడు. కనుక దుర్యోధనుడు నా సలహాను అంగీకరించకపోయినను నా మనస్సాక్షి ప్రశాంతముగా ఉండును. అంతేకాకుండా వివాదమును శాంతియుతముగా పరిష్కరించుటకు ప్రయత్నింపలేదని నన్ను నిందించు అవకాశం ఉండదు. ఇంతటితో మహాభారతం ఉద్యోగ పర్వంలో 3వ భాగాన్ని ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో 4వ భాగంలో చెప్పుకుందాం.